అదర్ పర్సన్ వాక్డ్ ఇన్. ఓకే, వాడు ఓన్లీ బేసిక్సే ఆన్సర్ చేసాడు. ఇక్కడ చూడండి, ఓన్లీ బేసిక్స్. వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. అంటే లైక్ 25 మెంబర్స్ని స్క్రీన్ చేసిన తర్వాత వీ హ్యావ్ 2 people లెఫ్ట్. ఓకే, హూ హ్యావ్ డన్ గుడ్ జాబ్. ఒకడేమో మరీ బేసిక్స్ మాత్రమే ఆన్సర్ చేసిండు, హూ వాక్డ్ ఇన్. ఓకే, సో వీ సైడ్ ఓకే విల్ కీప్ హిమ్. ఓకే, సో విల్ ఓకే బేసిక్స్ అని వచ్చి వీనికి ట్రైనింగ్ ఇద్దాం. ఓకే, సో కాఫ్కా ట్రైనింగ్, ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఇప్పించి వీడికి అంటే ట్రైనింగ్ ఇస్తే వీడు కోపప్ చేయగలుగుతాడు అనేది మనకి అర్థమైపోయింది అనమాట. ఓకే, సో విల్ కీప్ హిమ్ అని వన్ పక్కన పెట్టినాం. ఇంకోటి వచ్చిండు, హీఈస్ గుడ్ అంటే హీఈస్ యావరేజ్. ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాట్ వీ డిసైడెడ్ హెచ్ఆర్ ఏమైందంటే వాడు కాల్ అటెండ్ అయితే చాలు, వాడు కాల్ అటెండ్ అయితే విల్ గివ్ హిమ్ అంటే ఇంటర్వ్యూ ఇచ్చేసాం ఇక వానికి హైర్ చేసేసుకుందాం అనుకున్నాను. వాడు ఎంత పిచ్చోడు అంటే వాడు ఫస్ట్ రౌండ్ మామూలుగా ఆన్సర్ చేసిండు. వాడు ఏమనుకుండంటే ఇలాగ నన్ను తీసుకోరు అని ఫిక్స్ అయిపోయిండు వాడు. సెకండ్ రౌండ్ అంటే ఇంకా టఫ్ ఉంటుందని ఫిక్స్ అయిపోయిండు వాడు. సెకండ్ రౌండ్ మేము ట్రై చేస్తాం, కాల్లో 15 minutes వెయిట్ చేసినాం, 20 minutes వెయిట్ చేసినాం. మేమేందంటే వాడు జాయిన్ అయితే హైర్ చేసుకుందాం అనుకో, వాడు భయపడ్డాడు. ఓకే, ఇక్కడ చూడండి ఎంత దరిద్రం అంటే వాడిది. ఎవడైతే చాలా బేసిక్స్ ఆన్సర్ చేసిండో, ఎవడైతే వాకింగ్ చేసిండో వాడికి ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చినాం ఇక్కడ? ఓకే, కాన్ఫిడెన్స్ లేదు వానికి అవతలవి. ఇంకోటికి ఎప్పుడైనా సరే లైక్ ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుంది ఎవడికి తెలియదు. మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోతే ప్రాబ్లం.